ఇప్పుడు ఇంటికెళ్ళి పడుకోవాలని ఇంటికెళ్ళి పడుకోవాలని నాకు ఇద్దరు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. నాకు మా పెద్ద అమ్మాయి అంటే ఇష్టం, కానీ చాలా కేర్ తీసుకుంటుంది, చాలా తెలివిగా ఉంటుంది. చిన్న అమ్మాయి అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, కానీ నేనంటే చాలా కేర్ అమ్మాయికి. నాకు చిన్న పెయిన్ వచ్చినా సరే అసలు తట్టుకోలేదు, ఎక్కువ ఫీల్ అయిపోద్ది. ఇక అమ్మ నువ్వు చెయ్యొద్దు ఏ పని చెయ్యొద్దు అంటది. కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్తుందని నాకు చాలా బాధగా ఉంది. మంచి అబ్బాయి వస్తున్నాడు, బాగుంది, సైలెంట్ కుదురు అబ్బాయి అని నాకు సంతోషంగా ఉంది. నా లైఫ్లో అసలు ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని నేను ఒక పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా పెళ్ళి చాలా నార్మల్గా అయిపోయింది, అసలు ఏ టెన్షన్స్ అనిపించలేదు. తినవి ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్లాన్ చేసుకున్నందుకో లేకపోతే ఇప్పుడు ట్రెండ్ వారి టెక్నాలజీ పెరిగినందుకో ఏమో, కానీ అసలు లాట్ ఆఫ్ టెన్షన్. మేబీ నా బేబీస్కి ఫ్యూచర్లో అలా చేస్తానేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ మా చెల్లికే చేస్తానని అస్సలు అనుకోలేదు. అండ్ మా డాడీ కూడా చాలా నమ్మకంగా, అసలు ఆయన చేసే పనులు కూడా మా పెద్దది చూసుకుంటుంది, మా పెద్దోడు చూసుకుంటాడని ఒక కొడుకులాగే అనుకుని అసలు చాలా బాగా వదిలేరు నా మీద నమ్మకంతో. అండ్ పెళ్ళంటే ఎవరికైనా మనకి ఎంత ఉన్నా వెనక జరగాలనుకున్నప్పుడే జరుగుతుంది, కాబట్టి కొన్ని టెన్షన్స్ అయితే జరిగినాయి పెళ్ళి ఫిక్స్ అయ్యే వరకు. బట్ స్టిల్ ఓకే, వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకున్నారు. చిన్న అమ్మాయికి చాలా ఓర్పు, మనుషులు వేగా అర్థం చేసుకుంటుంది, వాళ్ళ డాడీని బాగా అర్థం చేసుకుంది కదమ్మా. నాకు కొంచెం కోపం తొందరగా వస్తుంది, మా చెల్లి అలా కాదు, బాగా ఆలోచిస్తుంది, పైకి తింగర్లా కనిపిస్తుంది కానీ చాలా తెలివైంది తను, నమ్మకండి ఎవరు. అండ్ హ్యాపీగా ఉంది. కానీ ఏమో ఇన్ని రోజులు నేను బెంగళూరులో ఉంటే ఓకే చెల్లి ఉంది కదా, అమ్మకి ఏమైనా కావాలంటే ఆర్డర్ పెడుతుంది, చెల్లి ఉంది కదా డాడీకి ఏమైనా పెయిన్ వస్తే చూపిస్తుంది, ఇలా అనుకున్నాను. ఇప్పుడు తాను వెళ్ళిపోతుందంటే నాకు భయం వేస్తుంది ఒక విధంగా. వీళ్ళిద్దరూ ఎలా చూసుకుంటారు, అసలు ఒకరిని ఎలా ఉంటారు, ఇద్దరు వెళ్ళిపోతే ఏమైపోతారు, ఇక్కడ ఒక తోడు వెళ్ళిపోయిందనే ఫీలింగ్ నాకు ఎక్కువ భయంగా ఉంది. మెయిన్ అదొక్కటే థింగ్, కానీ మిగిలినంతా నేను హ్యాపీగానే ఉన్నాను. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడినే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే.
కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే చెరుసగమే చేయాలి ఈ పయనం తోడు నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే ఏమో దానికి పెళ్ళి అయిపోతుందంటే ఏంటి, దానికి అప్పుడే పెళ్ళి అయిపోతుందా, నాకు పెళ్ళి 8 years అయిపోయిందా, దీనికి అప్పుడే పెళ్ళి అవుతుందా, ఏంటి ఇదంతా నిజమేనా, మొన్నే స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, ఇవన్నీ అనిపిస్తుంది. తనైతే నాకంటే చాలా బాధ్యతగా ప్రవర్తిస్తుంది, అదైతే నాకు తెలుసు. తనకు బాగా తెలుసు మనుషుల్ని ఎక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి అని. ఓర్పు చాలా ఎక్కువ కాబట్టి పవన్ పెద్ద ఇబ్బంది పడదు, ఈజీగానే ఉంటుంది. శాశ్వతమని సంతకమే చేసామోనే చెరుసగమే చేయాలి ఈ పయనం సాక్ష్యంగా వినవాలి ఇరువురము ఒకటే మాటే